నెల నెల గ్యాస్ బిల్లు చూసి గుండె జారిపోతుందా? అయితే ఈ వీడియో మీకోసమే, అస్సలు మిస్ అవ్వద్దు. వంటగదిలో సెగలు కక్కుతున్న గ్యాస్ స్టవ్, కూల్ గా ఉండే ఇండక్షన్, ఏది తక్కువ ఖర్చు? గ్యాస్ సిలిండర్ వర్సెస్ ఇండక్షన్. మీ ఇంట్లో నెలకు ఏది డబ్బులు ఆదా చేస్తుందో తెలుసా? స్మార్ట్ గృహిణులు ఏం చేస్తున్నారో తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. హలో వ్యూయర్స్, ఐఎమ్ ప్రతిక. మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన ప్రతిసారి రేట్ చూసి షాక్ అవుతున్నారా? అబ్బే, ఒక మీరే కాదండి, అందరి ఇంట్లో ఇదే గోల. అసలు గ్యాస్ స్టవ్ వాడడం లాభమా, లేక ఇండక్షన్ కుక్ టాప్ కి మారడం స్మార్ట్ చాయిసా? లెక్కలు తేల్చేద్దాం రండి. ముందుగా గ్యాస్ స్టవ్ సంగతి చూద్దాం. కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్, పైపులు, స్టవ్ అంతా కలిపి సుమారు 5,000 నుంచి 7,000 దాకా అవుతుంది. పైగా నెలవారీ ఖర్చు సగటున 913 వరకు ఉంటుంది. గిన్నెలు పాతవే వాడుకోవచ్చు, కానీ వంట చేస్తున్నప్పుడు వచ్చే ఆ వేడి, గ్యాస్ లీక్ అవుతుందనే భయం ఉండనే ఉంటాయి. ఇక ఇండక్షన్ విషయానికి వస్తే స్టవ్ ధర కేవలం 2,200 నుంచి మొదలవుతుంది. డిపాజిట్లు, రెగ్యులేటర్ల గొడవ అస్సలు ఉండదు. అయితే దీనికి ప్రత్యేకమైన గిన్నెలు కావాలి. వాటికి రూపాయలు 3,000 దాకా ఖర్చు అవుతుంది. కానీ అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. నెలకు 80 యూనిట్ల కరెంటు వాడినా బిల్లు కేవలం 640 మాత్రమే వస్తుంది. అంటే గ్యాస్ తో పోలిస్తే నెలకు దాదాపు 300 సేవ్ చేసుకోవచ్చు. ఖర్చు తక్కువ, వంటగది చల్లగా ఉంటుంది, పైగా ఆటో ఆఫ్ ఫీచర్ తో ఫుల్ సేఫ్టీ. మరి మీరేమంటారు? సాంప్రదాయ గ్యాస్ స్టవ్వా, లేక స్మార్ట్ ఇండక్షనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని ఫాలో అవ్వండి.